జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జయంతిపురం గ్రామంలో 15 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య, ఆర్డీఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధి వేగంగా కొనసాగుతుందని తెలిపారు. జయంతిపురంలో ప్రారంభమవుతున్న ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా జగ్గయ్యపేట పరిశ్రమల హబ్గా ఎదగడంలో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 చోట్ల వర్చువల్ పార్కులు ఎంఎస్సీబీ స్థాపన చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు రాబోతా ఉన్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు నిధులు రాబోతున్నారు. అదేవిధంగా 8 లక్షల మందికి యువతకు ఉద్యోగ అవకాశానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చారు. ముఖ్యంగా ఈరోజు జగ్గయ్యపేటలో జయంతిపురంలో ఏపీఐసి సంబంధించిన 5 ఎకరాల్లో ఈరోజు 20 ఎకరాలు ఎంఎస్సీ పార్క్ స్థాపన చేశారు. జగ్గయ్యపేట మరి జయంతిపురంలో 5 ఎకరాలు, అదే వేదాదిలో 7 ఎకరాలు, మొత్తం 12 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. త్వరలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రాబోతా ఉంది. డిఫెన్స్ క్లస్టర్ కూడా రాబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఉద్యోగ అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం పెట్టుకుంది. తప్పకుండా భవిష్యత్తులో పని జరగిన విధంగా ఎన్నికల ముందు ఈ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమంతో పాటు పారిశ్రామిక చెందుతూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి ప్రత్యేక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు.